సో, ప్రతి సంవత్సరం సన్‌రైజర్స్, ఆర్‌సీబీ క్లాషు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటది. చాలా సార్లు సన్‌రైజర్స్ ఏదో విధంగా ఆర్‌సీబీ క్యాంపెయిన్‌ని అడ్డుకట్ట వేయడం మనం ఐపీఎల్ చరిత్రలో చాలా సార్లు చూసాం. సో, మొన్న రీసెంట్‌గా సన్‌రైజర్స్, ఆర్‌సీబీ మ్యాచ్‌లో జరిగిన ముచ్చట్ల గురించి ఆల్రెడీ మేము లాస్ట్ ఎపిసోడ్‌లో కవర్ చేసాం. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లాస్ట్ ఎపిసోడ్‌కి వెళ్ళండి. సో, హాయ్, హలో అండ్ వెల్కమ్. ఈ ఎపిసోడ్‌లోకొచ్చే ముందు అసలే రాహుల్ ఏంటి పగబట్టారా మా ఆర్‌సీబీ టీమ్ పైన మీ సన్‌రైజర్స్ వాళ్ళు? ఏదో కొంచెం మీరు ఆ ముంబై ఇండియన్స్ పైన భయంకరంగా అసలు ఎప్పుడూ లేని ఒక అద్భుతమైన పార్ట్నర్‌షిప్. సన్‌రైజర్స్ ప్రాబబ్లీ ద బెస్ట్ బ్యాటింగ్ డిస్‌ప్లే దిస్ సీజన్ అలాంటి పిక్చర్ కనపడుతుంది. బెస్ట్ బ్యాటింగ్ డిస్‌ప్లే అని అన్నాను కూడా ఏంటంటే కొత్త వాళ్ళు మయాంక్ అగర్వాల్ 50లు, ఆ వివ్రాన్ శర్మ డెబ్యూ ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో హైయెస్ట్ స్కోర్ కొట్టడం. అంటే ఒకానొక స్టేజ్‌లో చూస్తే ఓ 230, 240 కొట్టేస్తారేమో ముంబై పైన. ఏదో ఒకటి చేసి ఫర్ ఎ చేంజ్ మన ఆర్‌సీబీకి ఫేవర్ చేస్తున్నారు సన్‌రైజర్స్ అని ఆ హోప్ అలా బిల్డ్ చేసుకునే లోపే మా గుండెలంతా పగలగొట్టేశారు. ఎప్పుడూ ప్రతి సంవత్సరం ఈసాల కప్‌నే నమ్దేని మళ్ళీ నెక్స్ట్ సాల కప్ నమ్దేలా మార్చేశారు. సో, ఏంటి మా హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ మీద మేము సాధించిన విజయానికి మీరు ఇండైరెక్ట్‌గా పగ తీర్చుకున్నారా ఏంటి? అంటే మరి మా గోల్ మరి ఆర్సీబీని ప్లే ఆఫ్స్ పంపించకుండా ఉండడం అన్నట్టుండే 18th మే మ్యాచ్ ముందు వరకు. కానీ అది అన్ఫార్చునేట్లీ ఓడిపోయాం. ఓడిపోయిన తర్వాత ఎట్లయినా మా గమ్యాన్ని చేరుకోవాలిగా. అందుకే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయాం. ఎంత బాగా బ్యాటింగ్ చేసినా కానీ ఆ వాంకడే పిచ్లో 200 కంటే ఎక్కువ కొట్టలేరు కాబట్టి నీకు 200 చేసి ముంబై వాళ్ళకి వాంకడేలో ఇట్ ఈస్ తూతుంబర్. అసలు చూస్తే నాలుగోసారి చేసేసారు 200 టార్గెట్. అండ్ ఫస్ట్ బౌలింగ్ వేసిన దగ్గర నుంచి అర్థమైపోయింది ఎలాగో సన్ రైజర్స్ వాళ్ళు డిఫెండ్ చేయలేరు 200 అని చెప్పి. అసలు దానిలో ఏమీ సర్ప్రైజ్ ఏం లేదు. అసలు నిజమైన డ్రామా అసలు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మజా అంతా మనకి ఆ రాత్రి రెయిన్ ఎఫెక్టెడ్ మ్యాచ్లోనే ఉండే అసలు మీ నిమ్మ బెంగళూరులో. అంటే ప్రతి సంవత్సరం కూడా ఎస్ఆర్‌హెచ్ రెండే 2 ధ్యేయాలతోటి టోర్నమెంట్ మొదలుపెడతారేమో. ఒకటి ప్లే ఆఫ్స్‌కెళ్ళాలి ఏదో ఒకటి చేసి. రెండోది ఎలాగోలాగా ప్లే ఆఫ్స్‌ని ఆర్‌సీబీని ప్లే ఆఫ్స్‌కెళ్ళనివ్వకుండా చేయాలి. ఇంతేనా? అబ్బా! మీరు గెలవలేకపోయి మళ్ళీ మా మీద నిందలేస్తారండి. కానీ రాహుల్ అసలు ఏం జరిగిందిలే గానీ నిన్న ఫస్ట్ మ్యాచ్ ఇంక నువ్వు క్లుప్తంగా చెప్పేసావు. ఇంకక్కడ పెద్ద డిస్కస్ చేసుకోవడానికి ఏం లేదు. కానీ ఆన్ ఎ పాజిటివ్ నోట్ సన్‌రైజర్స్‌కి కొంచెం ఆ వివ్రాన్ శర్మ రూపంలోనూ, మయాంక్ అగర్వాల్ కొంచెం బెటర్ లేట్ దెన్ నెవర్ లాగా ఒక చిన్న మెరుపు, కొసమెరుపు లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ డెత్‌లో మాత్రం అసలు ఆ వాంఖెడే పిచ్‌లో ఎంత వరస్ట్ టీమ్ అయినా, ఎంత కాదనుకున్నా మినిమమ్ 8స్‌లో అన్నా స్కోర్ చేస్తారు. మనోళ్ళు రన్ని బాల్ స్కోర్ చేయడానికి ఇబ్బంది పడ్డారు. అది కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది చూడడం సన్‌రైజర్స్ పరంగా. అది అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అప్పుడే అర్థమైపోయింది. పవర్ ప్లేలో ఇంటెంట్ తక్కువ ఉండే. వాంకడేలో పక్కా 220, 230 కావాలని తెలిసి కూడా మళ్ళీ సేమ్ మిస్టేక్స్. మనం ఫస్ట్ నుంచి చూస్తున్న మిస్టేక్సే జరిగాయి. ఓకే, మయాంక్ అగర్వాల్ 80 కొట్టాడు, తర్వాత ఏదో కొంచెం యాక్సలరేట్ చేసి అదంతా పక్కన పెడితే కూడా అది సరిపోదు. ఆ పిచ్ పైన ఇంకా ఎక్కువ రావాలి. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ గుజరాత్ టైటన్స్ ఆర్సీబీ మ్యాచ్లో కూడా అంతే. ఆర్సీబీ వాళ్ళు స్టార్ట్ చేశారు, తర్వాత కవరప్ చేశారు. బట్ అయినా కానీ అది ఆ టోటల్ సరిపోదని అందరూ అనుకున్నారు. చివరికి అదే అయింది కూడా. బట్ అంటే మరి అక్కడ కింగ్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్లో మాత్రం ఏమాత్రం తప్పు లేదు. వాళ్ళు 5 వికెట్లు పడిపోయిన తర్వాత కోహ్లీకి ఇంకేం ఆప్షన్ లేకుండే డెత్ వరకు కన్సాలిడేట్ చేసి తర్వాత అటాక్ చేయడానికి. సో అక్కడ కోహ్లీనేమి తప్పు పట్టలేం కానీ ఫాఫ్, మ్యాక్స్వెల్, డీకే వీళ్ళంతా ఏమి కాంట్రిబ్యూట్ చేయకుండా అవుట్ అవడం దెబ్బతీసింది వాళ్ళని. అంటే ఫాఫ్ ఓకే. అంటే ఫాఫ్‌తోని కొంచెం ఒక అద్భుతమైన స్టార్ట్ ఇచ్చాడు. ఇంకా అన్‌ఫార్చునేట్‌లీ ఓకే. ఇంకా ఔట్ అయ్యాడు. సో, ఫాఫ్‌ని కూడా తప్పు పట్టడానికి ఏం లేదు. కానీ ఇప్పుడు ఎప్పుడు కూడా మనం ఒక 2 ఆర్ 3 ప్లేయర్స్ పైన ఎక్కువ డిపెండెన్సీ ఉంటే ఏమవుతది అనే దానికి నిన్న మ్యాచ్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ సీజన్ ఆర్‌సీబీ బ్యాటింగ్ అంతా కూడా కేజీఎఫ్, కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, ఫాఫ్ వీళ్ళ ముగ్గురు పైన ఆధారపడి అలాగా ముందుకొచ్చారు. కానీ నిన్న మ్యాచ్‌లో చూసుకుంటే అక్కడ ఫాఫ్ వచ్చేసి కొంచెం అన్‌టైమ్‌లీ డిస్మిసల్ అని జెప్పాలి. కరెక్ట్‌గా ఆర్‌సీబీ వాళ్ళు మంచిగా మొమెంటమ్ బిల్డ్ చేసుకుంటున్నారు. ఒక మంచి సాలిడ్ బేస్ సెట్ చేస్తున్నారనే టైంలో ఔట్ అయ్యాడు. అండ్ మాక్సీ అన్‌ఫార్చునేట్‌లీ తను రషీద్ నుంచి ఫేస్ చేసిన ఫస్ట్ బాల్ ఔట్ అయిపోయాడు గూగ్లీ.
సో, వీళ్ళిద్దరూ ఔట్ అయినప్పుడు అక్కడ నెక్స్ట్ ఉన్న బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో నువ్వు చెప్పినట్టుగా లోమ్రోర్ అండ్ అలాగే దినేష్ కార్తీక్ అండ్ ఆల్సో అనుజ్ రావత్. సో, వీళ్ళ ముగ్గురి పైన అంటే వాళ్ళు ఒకవేళ వీళ్ళిద్దరూ ఫ్లాప్ అయినప్పుడు మేమేం చేసి చూపించగలం అనే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మన దినేష్ కార్తీక్ అన్న డక్ ఔట్ అయ్యాడు. ఐ థింక్ ఆ డక్ తోటి బహుశా చరిత్ర సృష్టించాడనుకుంటా. 17 డక్కులు ఐపీఎల్ చరిత్రలో. సో, అత్యధిక డక్కుల వీరుడిగా దినేష్ కార్తీక్ ఆ రికార్డ్‌ని సంపాదించుకున్నాడు. అండ్ ఇంకా అన్‌ఫార్చునేట్‌లీ లోమ్రోర్ కూడా పెద్దగా కాంట్రిబ్యూట్ చేయలేకపోయాడు. అండ్ అనూజ్ రావత్ ఏదో కొంచెం తనకైనంతలో ట్రై చేశాడు ఆ లాస్ట్ ఓవర్‌లో. బట్ సో, అసలు ఈ మ్యాచ్ గురించి మనం డీటెయిల్డ్‌గా మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హైదరాబాద్‌లో కోహ్లీ సెంచరీని చూసాం మనం. సో, నిన్న బెంగుళూరులో ఆ కోహ్లీ సెంచరీని చూసాం. సో, బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ ఫర్ విరాట్ కోహ్లీ. సో, ఈ 2 సెంచరీస్‌లో నీకు బాగా ఇష్టమైన సెంచరీ అండ్ దానికి గల కారణాలు కొంచెం మన లిసనర్స్‌తో పంచుకుంటావా? మన ఎస్ఆర్హెచ్‌తో కొట్టిన సెంచరీ అయితే దట్ వాజ్ ఈజీ నన్నడిగితే. కండిషన్స్ ఈజీ ఉండే, బౌలింగ్ చాలా వీక్ ఉండే, ప్రెషర్ తక్కువుండే అండ్ అది భువనేశ్వర్ కుమార్ ఆ రోజు కంప్లీట్‌లీ ఆఫ్ ఉండే. సో, ఏ బౌలర్ థ్రెటనింగ్ లేకుండే. కానీ ఇక్కడ గుజరాత్ టైటన్స్ మాత్రం అలా కాదు. షమీ పవర్ ప్లేలో ఈ ఇయర్ బెస్ట్ బౌలర్ సిరాజ్‌తో పాటు. అది కాకుండా నీకు రషీద్ ఖాను, నూర్ అహ్మద్ అసలు బెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్, బెస్ట్ రైట్ ఆర్మ్ స్పిన్నర్, రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ ఈ టోర్నమెంట్లో. నీకు వాళ్ళకి తోడు మళ్ళీ నీకు ఏంటి మన ఈ మోహిత్ శర్మ బాగా వేస్తున్నాడు ఈ టోర్నమెంట్ అంట కంబ్యాక్. ఇంత మంచి బౌలింగ్ అటాక్ లో టేబుల్ టాపర్స్ తో అండ్ నీకు టీమ్ 5 వికెట్స్ డౌన్ అయినప్పుడు అసలు మస్ట్ విన్ సిచ్యువేషన్ లో నీకు టీంని ఎట్లనో అట్లా 200 దగ్గర తీసుకెళ్లడంలో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ నిన్న ఇట్ వాస్ పర్ఫెక్ట్, పిక్చర్ పర్ఫెక్ట్ ఇన్నింగ్స్. అంటే కొంతమంది అంటారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా స్ట్రైక్ రేట్ యాక్చువల్గా ముందు నుంచి ఆ, ఎక్కువ మెయింటైన్ చేయలేదుగా కోహ్లీ అంటే నేను ఇక్కడే పెద్ద తప్పు పట్టను. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నా కానీ ఈ కేసులో నీకు అక్కడ వికెట్స్ పడిపోయినాయి, 5 డౌన్ అయిపోయిన తర్వాత ఏమని చెప్పి అటాక్ చేస్తాడు. అటాక్ చేసి అవుట్ అయిపోతే వీళ్ళు లెగ్ స్పిన్నర్స్ బౌలింగ్లో మరి స్కోర్ 180 కూడా పోదు కదా, 160 దగ్గర ఆగిపోతుంది. సో బట్ ఒకటి చెప్పుకోవాలి, ఇప్పుడు కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కొట్టాడు. ఇంకొక ప్లేయర్ అయిన శుభ్మన్ గిల్ కూడా రెండు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కొట్టాడు. శుభ్మన్ గిల్ విషయంలో నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ సెంచరీ ఇంకా కామెడీ ఏంటంటే శుభ్మన్ గిల్ కూడా కన్జర్వేటివ్ సెంచరీస్లో ఫస్ట్ సెంచరీ ఎస్ఆర్హెచ్ మీద కొట్టాడు, కోహ్లీ కూడా ఎస్ఆర్హెచ్ మీద కొట్టాడు. శుభ్మన్ గిల్ ఎస్ఆర్హెచ్ మీద అంత గొప్ప సెంచరీ ఏం కాదు అది. తను యాక్సలరేట్ సరిగ్గా చేయలేదు. తను 20 ఓవర్స్ మొత్తం ఆడినా కానీ నీకు అంత మంచి స్ట్రైక్ రేట్తో ఏం ఆడగలగలేదు. కానీ నిన్న చూస్తే చేజ్లో కాబట్టి కొంచెం ఈజీ అని చెప్పొచ్చు ఇన్నింగ్స్ ఆడడము. బట్ 200 స్ట్రైక్ రేట్తో ఫినిష్ చేశాడు. సో ఐ సీ శుభ్మన్ గిల్ లర్నింగ్. కానీ ఇక్కడ విరాట్ కోహ్లీ విషయంలో క్రిటిసిజం ఆల్రెడీ మనం ముందు ఎపిసోడ్ కూడా మాట్లాడుకున్నాం ఏంటంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఐ హీన్ ప్లేయింగ్, ఐ మీన్ నేను ఎప్పుడు ఇట్లానే ఆడతా అని చెప్తుండే. బట్ దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఏమో అక్కడ ఏమో ఆ పాఠాలు మరి నేర్చుకుంటున్నాడా లేదో తెలియదు. యాహ్! అన్‌డౌటెడ్‌లీ నిన్న కొట్టిన బెంగుళూరులో సెంచరీ మాత్రం డెఫినెట్‌లీ ఇట్ హాస్ టు బి వన్ ఆఫ్ బెస్ట్ నాక్స్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ ఇన్ రీసెంట్ టైమ్స్ ఇన్ ఐపీఎల్. ఎందుకంటే అక్కడ మ్యాచ్ సిట్యుయేషన్ ఇట్స్ ఎ మస్ట్ విన్ గేమ్ ఫర్ ఆర్‌సీబీ. అండ్ ఇంకొకటి ఏంటంటే హ్యూజ్ ప్రెషర్‌లో ఇప్పుడు 5 వికెట్స్, 4 వికెట్స్ డౌన్ అయినప్పుడు తను ఎలాగోలా టీమ్‌ని కొంచెం అంటే అది చెప్పాలంటే యాక్చువల్లీ ఇట్స్ స్టిల్ ఎ డీసెంట్ స్కోర్. అంటే మరీ టూ బ్యాడ్ కాదు. కానీ డెఫినెట్‌లీ అక్కడ మనం ఫస్ట్ ఫ్యూ ఓవర్స్ నుంచే గమనించుకుంటే అక్కడ ఎక్కువ స్వింగ్ లభించలేదు షమీకి ఎవరికీ గూడా. సో, నీకక్కడ కండిషన్స్‌లో ఎక్కువ అంత అంత బ్యాటర్స్ ఫ్రెండ్లీ ఉన్న కండిషన్స్‌లో అండ్ దట్ టూ ఇన్ ఎ స్మాల్ స్టేడియం లైక్ చిన్నస్వామి నీకెప్పుడు గూడా మినిమమ్ ఒక 210, 220 ఉంటే కొంచెం అది ఛాలెంజింగ్ స్కోర్‌లాగా ఉండేది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ వికెట్స్ పడిపోవడం వల్ల అక్కడ ఆర్‌సీబీ మొమెంటమ్ లూజ్ అయింది. అండ్ అలాగే వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ 200 ఏదైతే ఉందో అది కూడా క్రాస్ చేయలేకపోయారు. లాస్ట్ ఓవర్‌లో కొంచెం లాస్ట్ 3 ఓవర్స్‌లో కొంచెం ఆ బిగ్ హిట్స్ వల్ల కొద్దిగా దగ్గరలోకొచ్చారు యాక్చువల్లీ. లేదంటే అసలు అట్ వన్ స్టేజ్ దే లుక్డ్ లైక్ 190కి కూడా రావడం కష్టమేమో అనేలా అనిపించింది. బట్ లాస్ట్‌లో కోహ్లీ కొంచెం తన అద్భుతమైన ఆ విప్ షాట్స్ అవి ఆడడం అండ్ జాగ్రత్తగా లాస్ట్ ఓవర్ వరకు తను టీమ్
యాంకర్ చేసి అక్కడి వరకు తీసుకెళ్ళడం అవి ఆర్సీబీకి హెల్ప్ అయినాయి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఈవెన్ అక్కడ గుజరాత్ స్టార్ట్ చేసే ముందు కూడా అది క్లియర్‌గా అర్థమైపోయింది. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎనఫ్ అని. ఇప్పుడు నిన్న ఎలా అయితే మనం ఫస్ట్ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ముంబైలో 200 అనేది అసలు ముంబైకి ఏమాత్రం సరిపోదని ఎలా అనిపించిందో, సేమ్ గుజరాత్ విషయంలో కూడా అలాగే అనిపించింది. అంటే ఇంకొక కారణం ఏంటంటే, ఇప్పుడు కొన్ని సార్లు మనకి టీమ్ మోటివేటెడ్‌గా ఉందా లేదా అనేది కూడా మనకి కొంచెం క్లియర్‌గా అర్థమవుతది. ఇప్పుడు రైట్ ఫ్రమ్ ద టాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా హార్దిక్ పాండ్యా చాలా క్లియర్‌గా చెప్పాడు. మేము ఈ గేమ్‌ని ఏమాత్రం లైట్‌గా తీసుకోవట్లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ క్వాలిఫై అయినా సరే మేము నెక్స్ట్ ఇంకొక 2 డేస్ టైమ్‌లో చెన్నైలో ఒక హై ప్రెషర్ గేమ్ ఆడాలి. సో, ఇది లైట్‌గా తీసుకొని మేము అక్కడికి ఏదో సరదాగా ఎళ్తే అక్కడ చెన్నై వాళ్ళు మమ్మల్ని కప్పెట్టేస్తారు. అంత ఈజీగా తీసుకునే ఛాన్స్ లేదని హింట్ ఇచ్చాడు. అంటే నేను చెప్పినంత వివరంగా టాస్ దగ్గర చెప్పలేదు కానీ ఇండైరెక్ట్‌గా ఏం చెప్పాడంటే మేము అసలు ఈ మ్యాచ్‌ని ఏమాత్రం లైట్‌గా తీసుకోవట్లేదు. వి ఆర్ ట్రీటింగ్ ఇట్ యాస్ ఇంపార్టెంట్ యాస్ ఎనీ అదర్ గేమ్ అని ఒక హింట్ ఇచ్చాడు. అండ్ గుజరాత్ వాళ్ళు గూడా దే లుక్ లైక్ దే ఆర్ అప్ ఫర్ ది ఛాలెంజ్. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ ఫస్ట్ నుంచి తను చాలా కంట్రోల్డ్‌గా ఆడాడు. సాహా కొంచెం కొన్ని బాల్స్ ఎడ్జెస్ అయ్యి కొంచెం లక్ తోటి ఎంతో కొంత ఒక చిన్న క్యామియోలో ఆడాడు గానీ ఔట్ అయిపోయినా, తర్వాత మన 3 ప్లేయర్ విజయ్ శంకర్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఏం జెప్తావు? తను స్క్రాచీగా స్టార్ట్ అయినా గానీ, తర్వాత ఎట్లయితే సిక్స్‌లు కొట్టాడో, నీకు స్పిన్నర్‌నైనా గానీ, అదేంటి వైశాఖ్‌ని, హర్షల్ పటేల్‌ని దట్ వాస్ సూపర్బ్. విజయ్ శంకర్ కంప్లీట్ టాలెంట్ ఈ సీజన్ మనం గుజరాత్ టైటన్స్ వాళ్ళ దగ్గర కనిపించడం జరిగింది. నీకు అసలు నాకు తెలిసి ఈ సీజన్ బెస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ అవార్డ్ నాకు తెలిసి విజయ్ శంకర్‌కే ఇవ్వచ్చనుకుంటా. 3 మ్యాచుల్లో తను ఇంపాక్ట్ ప్లేయర్ కావచ్చు, ప్రాపర్‌గా ఇంపాక్ట్ చేసి ఎళ్ళాడు. మనం చూసుకుంటే ఇప్పుడు ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఇప్పుడు కోహ్లీ సెంచరీ కొట్టినా అక్కడ అవతల పక్కన ఎవరు సపోర్టింగ్ రోల్‌లో నీకు 30 కూడా కొట్టలే. అందుకే చివరికి వాళ్ళు 200 కూడా క్రాస్ చేయలేకపోయారు. కానీ ఇక్కడ వచ్చేసి విజయ్ శంకర్ 50+ స్కోర్ చేయడము నీకు హెల్ప్ చేసింది. తను కాన్ఫిడెంట్‌గా లేకపోయినా స్టార్టింగ్‌లో బట్ తర్వాత తర్వాత ఫ్లూయెన్సీ తెచ్చుకొని బాగా ఆడాడు. అండ్ అదే కైండ్ ఆఫ్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు విజయ్ శంకర్. దట్ ఈస్ గుడ్ టు సీ. మరి వరల్డ్ కప్ అసలే దగ్గర పడుతుంది. చూద్దాం ఏమైతదో. అంటే ఇంకొక కారణం ఏంటంటే అక్కడ ముంబైలో గుజరాత్ టైటన్స్ వాళ్ళు ఆడినప్పుడు అక్కడ హార్దిక్ పాండ్యాకి సమ్ బ్యాక్ ఇంజరీ ఏదో అయింది. అంటే ఆ మ్యాచ్‌లో కొన్ని సార్లు తను లో డ్రెస్సింగ్ రూమ్ లోపలికి బయటికి వెళ్ళి కొంచెం సఫర్ అవుతున్నట్టు కనబడింది. అండ్ తర్వాత నిన్న మ్యాచ్‌లో గూడా కొన్నిసార్లు తను డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడం అయితే జరిగింది. సో, అక్కడేంటంటే గుజరాత్ టైటన్స్ వాళ్ళు దే వర్ నాట్ రెడీ టు రిస్క్ హార్దిక్ పాండ్యా. జనరల్‌గా హార్దిక్ పాండ్యా నంబర్ 3 వస్తాడు, ఆడతాడు. కానీ నిన్నేంటంటే ఒకవేళ ఇంక అత్యవసరమైన పరిస్థితుల్లో హార్దిక్ అవసరమైతే వాడదాము, లేదంటే లేదు అని తనని సేవ్ చేశారు. అండ్ అలాగే ఈవెన్ తను లాస్ట్ 2 గేమ్స్‌లో 2, 3 గేమ్స్‌లో బౌలింగ్ కూడా వేయలేదనుకుంటా. సో, ఒక చిన్న ఇంజ్యూరీ కన్సర్న్ ఉందని చెప్పి వాళ్ళు రిస్క్ చేయకుండా హార్దిక్ పాండ్యాని జాగ్రత్తగా సేవ్ చేస్తున్నారు. అండ్ హార్దిక్ పాండ్యా కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవకాశం కూడా రాలేదు బ్యాట్ తోటి. ఎందుకంటే మరి శుభ్‌మన్ గిల్ ఆడిన ఇన్నింగ్స్ అలా ఉంది. సో, నువ్వు చెప్పినట్టుగానే విజయ్ శంకర్ కొంచెం స్క్రాచీగా స్టార్ట్ అయినా తను ఆ కొట్టిన 50 ఏదైతే ఉందో అది కొంచెం శుభ్‌మన్ గిల్ నుంచి ప్రెషర్ తీస్తున్నట్టు చెప్పుకోవాలి. అసలు స్టార్టింగ్‌లో అయితే కొంచెం చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఫస్ట్ 20, 21 బాల్స్‌కి ఆల్మోస్ట్ 100 స్ట్రైక్ రేట్‌తో ఎళ్తున్నాడు మన శంకర్. కానీ తర్వాత కొంచెం కొంతమంది బౌలర్స్‌ని టార్గెట్ చేయడం అండ్ స్ట్రెయిట్ సిక్స్‌లు కొట్టడం ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అప్పుడు కొంచెం ఆ రిక్వైర్డ్ 100 ప్రెషర్ అనేది కొంచెం కంట్రోల్ అయింది. అండ్ శుభ్‌మన్ గిల్ ఇంకేం చెప్తాం జనరల్‌గా మనం ఇప్పుడు జనరేషన్‌కి ఒకళ్ళు ఉంటారంటాము. సో, బేసిక్‌గా ఆహ్, ప్రస్తుతం ఉన్న ఆహ్, సంకేతాలను బట్టయితే మనం ఏం చెప్పుకోవచ్చంటే, ఓకే. ఒకప్పుడు 'సచిన్ టెండూల్కర్', తర్వాత 'విరాట్ కోహ్లీ', 'రోహిత్ శర్మలు', ఇప్పుడు 'శుభ్మన్ గిల్లు', 'యశస్వి జైస్వాల్' ఇలా చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఇంకా అప్‌కమింగ్ టాలెంట్‌లో. కానీ అందరికంటే ప్రస్తుతం అయితే ఫస్ట్ లైన్‌లో ఉన్నదైతే 'శుభ్మన్ గిల్' అనే చెప్పుకోవాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ పెర్ఫార్మన్స్. యాహ్! అది మాత్రం నిజమే. సో, అండ్ ఈ లాస్ట్ 2 మ్యాచెస్‌లో పెర్ఫార్మన్స్ అయితే పెద్ద స్టేట్‌మెంట్ అనమాట. ఇప్పుడు 'గురువు' గారు 2 సెంచరీలు కొట్టారు. నేను గూడా కొట్టాను. నేను మీకంటే బాగా కొట్టాను అన్నట్టు చూపించినట్టయింది నిన్న. సో, దట్ వాస్ లైక్ ఏమో నాకెలా అనిపిస్తుందంటే చేంజింగ్ ఆఫ్ గాడ్ రాజు ఇదైతే. బికాజ్ నీకు 'కోహ్లీ', 'శుభ్మన్ గిల్' నీకిప్పుడు ఇద్దరూ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్. కానీ 'శుభ్మన్ గిల్' ఏమో ప్లే ఆఫ్స్‌కెళ్తున్నాడు. 'కోహ్లీ' ఎళ్ళట్లేదు. అండ్ ఇంకా ఈ నిన్న ఆర్‌సీబీ మ్యాచ్ చేజ్‌లో మాత్రం అయితే 'శుభ్మన్' ఇన్నింగ్స్ అయితే ఎక్స్‌ట్రార్డినరీ. నీకు 'సిరాజ్‌నైనా, ఎవరినైనా అసలు స్పిన్‌నైనా 'హిమాంశు శర్మ' అని చెప్పి కొత్త బౌలర్‌ని తీసుకొచ్చారు. ఇప్పటివరకు అసలు కంపారిటివ్ క్రికెటే ఆడలేదట అసలు. ఫస్ట్ క్లాస్ ఏంటి, ముస్తాక్ అలీ ఏంటి, కర్ణాటక ప్రీమియర్ లీగ్ ఏంటి ఏమీ ఆడలేదు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో తెలీదు గానీ.
కానీ ఎవరినైనా వదలలేదు. అసలు నీకు వికెట్స్ పడినా, ప్రెషర్ ఉన్నా గానీ నీకు ఈజీగా కాన్ఫిడెంట్‌గా కొట్టేసాడసలు. శుభ్‌మన్ యాహ్! గిల్ అండ్ ఐ థింక్ అంటే ఇక స్కై ఈస్ ద లిమిట్. అంటే 'శుభ్‌మన్ గిల్‌లో' నేను గమనించిన ఒక విషయం ఏంటంటే జనరల్‌గా అంటే ఇప్పటి వరకు మన ఇండియన్ గ్రేట్స్, ఇండియన్ లెజెండ్స్ ఇన్ బ్యాటింగ్ చూసుకుంటే చాలామంది ఆ ఫుట్ వర్క్ పైన ఎక్కువ స్ట్రెస్ చేస్తారు. మనం బ్యాట్ స్వింగ్, బ్యాక్ లిఫ్ట్ ఇయన్నీ గమనిస్తే 'శుభ్‌మన్ గిల్' ఏంటంటే చాలా స్టాటిక్‌గా ఉంటాడు క్రీజ్ దగ్గర. అంటే ఎక్కువ మూవ్‌మెంట్స్ ఉండవు. మరీ ఇప్పుడు మన 'స్టీవ్ స్మిత్', 'రాహుల్ త్రిపాఠి' లాగా అటు ఇటు ఎక్కువ కదలడు. అండ్ బ్యాక్ లిఫ్ట్ అదే కొంచెం హై ఉన్నా సరే తను ఎక్కువ స్టాటిక్‌గా ఉంటాడు. బాల్‌ని లాస్ట్ మూమెంట్ వరకు అబ్జర్వ్ చేస్తాడు. సో, జనరల్‌గా బ్యాటింగ్ గురించి ఎవరైనా టెక్నిక్ గురించి మాట్లాడినప్పుడు అందరూ ఎక్కువ మంది బ్యాటర్స్ చెప్పే ఒక విషయం ఏంటంటే, యూ హావ్ టు వాచ్ ద బాల్ టిల్ ద లాస్ట్ మూమెంట్ అనేది. సో, నువ్వు స్టాటిక్ పొజిషన్‌లో ఉంటావో ఆటోమేటిక్‌గా న్యాచురల్‌గా నీ హెడ్ కూడా స్టాటిక్‌గా ఉన్నప్పుడు నువ్వు ఆ బాల్‌ని చూసి టైమ్ చేయడానికి, ప్లేస్ చేయడానికి నీకు ఆ ఎక్స్‌ట్రా 1 సెకండ్ దొరుకుతది. సో, ఐ థింక్ 'శుభ్‌మన్ గిల్' ఈస్ ఇన్ థట్ మోల్డ్. అంటే ఇప్పుడు మనం చాలా అంతకుముందున్న టాలెంట్స్‌ని దీన్ని మనం కంపేర్ చేసుకుంటే 'శుభ్‌మన్ గిల్‌లో' ఉన్న స్పెషాలిటీ ఏంటంటే రిమైన్స్ వెరీ స్టాటిక్ ఎట్ ద క్రీజ్. అండ్ తను ఇంకా బ్యాక్ ఫుట్ ప్లే గురించి ఏం చెప్తాం. తన పుల్ షాట్‌లు, హుక్ షాట్‌లు ఇవన్నీ ఎనఫ్ డిస్కస్డ్ ఆల్రెడీ. సో, తన టాలెంట్ గురించి ఇంకా మనం ఎక్కువగా విశ్లేషించినా మన లిసనర్స్‌కి బోర్ మెయిన్ కొట్టేస్తది డిఫరెన్స్ గానీ ఏంటంటే సిక్స్ హిట్టింగ్ కాంటెస్ట్‌లో నీకు ఆ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ని అధిగమించేసాడు గిల్. కోహ్లీ ఒకే ఒక అవునవును. 6 కొట్టాడు. శుభ్‌మన్ గిల్ 8 సిక్సెస్ కొట్టాడు. నీకు అక్కడే అవును. విన్నింగ్‌కి, లూజింగ్‌కి తేడా. అవును. అండ్ ఎందుకంటే అగైన్ దిస్ చిన్నస్వామి ఈస్ కూడా నాట్ సిక్స్ హిట్టింగ్ గ్రౌండ్. సో, బేసిక్‌గా నువ్వు సిక్స్ హిట్టింగ్ గ్రౌండ్‌లో ఎప్పుడు కూడా నువ్వు మాక్సిమైజ్ చేసుకోవాలంటే యూ విల్ ఆల్వేస్ హావ్ టు టేక్ దట్ ఎక్స్‌ట్రా రిస్క్. అండ్ ఆ విషయంలో శుభ్‌మన్ గిల్ అయితే హీ చోస్ ద రైట్ ఆప్షన్స్. అంటే తను బండగా ఏ బౌలర్‌ని పడితే ఆ బౌలర్‌ని టార్గెట్ చేయకుండా హీ చోస్ హిస్ మూవ్‌మెంట్స్. అంటే ఏ బౌలర్‌ని ఏ ఏరియాలో టార్గెట్ చేయాలి ఇవన్నీ కూడా మంచిగా తను కాలిక్యులేటెడ్‌గా ఆడాడు. అండ్ సిక్స్ హిట్టింగ్ గ్రౌండ్‌లో ఎప్పుడు కూడా టీమ్ దట్ మాక్సిమైజెస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డైమెన్షన్స్ ఎప్పుడు కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటది. సో, అది మనకు క్లియర్‌గా కనపడింది గుజరాత్ టైటన్స్ చేస్ విషయంలో. ఓకే. ఇనఫ్ అబౌట్ దట్ మ్యాచ్. యాజ్ యూజువల్ ఆర్‌సీబీ ఫ్యాన్స్ అందరూ సైలెంట్ అయిపోయారు. స్టేడియం అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ లైబ్రరీలో ఎలా ఉంటదో అట్లా అనిపించింది మ్యాచ్ చూస్తున్నప్పుడు. అక్కడ శుభ్‌మన్ గిల్ సిక్స్‌లు కొడుతుంటే. సో, ఇంకా మళ్ళీ నెక్స్ట్ సాలాస్ కప్ నమ్దే అనుకోవడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ. కానీ అంటే ఇక్కడ ప్లే ఆఫ్స్‌లో ఏ టీమ్స్ ఉన్నారని చూస్తే మరి ఇప్పుడు సీఎస్‌కే, ముంబై, ఆర్‌సీబీ అంటున్నానండి సారీ. గుజరాత్ లక్నో ఎల్ఎస్‌జీ. లక్నో అండ్ గుజరాత్. సో, ఈ 4 టీమ్‌లలో ఆబ్వియస్ ఫేవరెట్ గుజరాత్ నన్నడిగితే. వాళ్ళు ఆడుతున్నంత కంప్లీట్ క్రికెట్, స్టేబుల్ క్రికెట్ అండ్ నీకేమి ప్రాబ్లమ్స్ ఏం లేవు. అనుకున్నట్టు చేస్తున్నారు. మధ్యలో అక్కడక్కడ నీకు 'రింకు సింగ్ మ్యాజిక్' ఇలాంటి మ్యాచ్‌లు ఉన్నా గానీ, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్‌లలో కమ్‌బ్యాక్ చేస్తున్నారు నీకు. సో, వాళ్ళు వీక్‌నెస్ ఎక్కడైనా ఉన్నట్టు కనిపియని కూడా కనిపియట్లే. ఓన్లీ థింగ్ ఏమైనా వీక్‌నెస్ ఉందంటే డెత్ బౌలింగ్ వాళ్ళకి వీక్ ఉందనిపిస్తుంది నాకు. మనం చూస్తే వాంకడేలో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మనకు కనిపించిందది. అల్జారీ జోసెఫ్ గాని, షమి గాని వీళ్ళెవ్వరు డెత్ బౌలర్స్ కాదు. జాష్ లిటిల్ కూడా డెత్ ఆప్షన్‌లో అంత కరెక్ట్ ఏం కాదు. తను నిన్న మ్యాచ్ ఆడలే గాని ఎవ్వరు ఆప్షన్స్ ఉన్నారని చూస్తే. యష్ దయాల్ కూడా అసలు కానే కాడు. ఎప్పుడైతే రింకు సింగ్ ఓవర్ అయిందో తర్వాత తను కంబ్యాక్ ఇచ్చినా గానీ డెత్‌లో నిన్న కోహ్లీకి ఏస్తున్నప్పుడైతే క్లియర్‌గా ఫౌండ్ ఔట్ అయిపోయాడు. సో, ఆ డెత్ బౌలింగ్ అనేది ఒక్కటే వీక్‌నెస్. కానీ డెత్ ఓవర్స్ వచ్చే వరకు నీకు వాళ్ళ టీమ్స్‌ని కొట్టేస్తున్నారు కదా! నీకు మధ్యలో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ బౌలింగ్ ఏయడం. ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్స్ కూడా జయంత్ యాదవ్ ఉన్నాడు ఇంపాక్ట్ ప్లేయర్ కాబట్టి తన్ని వాడుకోవచ్చు వాళ్ళు. ఇంకా నీకు సాయి కిషోర్ ఉన్నాడు. సూపర్బ్ స్పిన్ అటాక్ ఉంది వాళ్ళకి. దానికి తోడు ఇక షమీ బౌలింగ్ అండ్ అల్జారీ జోసెఫ్, నీకు ఈ జాష్ లిటిల్ వీళ్ళంతా అంటే కన్సిస్టెంట్ టీమ్. హార్దిక్ బౌలింగ్ ఏస్తాడు. సో, ఆల్ బేసెస్ కవర్డ్. ఇంకేమైనా ఉందా కామెంట్ గుజరాత్ మీద? యాహ్! డెఫినెట్‌లీ వాళ్ళు ఫేవరెట్స్ గానే చెప్పుకోవాలి. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగా వాళ్ళకిప్పుడు ఒకవేళ రేపు క్వాలిఫైయర్ 1 గనుక సీఎస్‌కేతో గెలిస్తే ఇంక వాళ్ళకి హోమ్ కండిషన్స్ ఫైనల్. సో, వరుసగా 2 మ్యాచ్‌లు గుజరాత్ ఓడిపోవడం అనేది అంటే, ఇప్పుడు గుజరాత్ 2 మ్యాచ్‌లు వరుసగా ఓడిపోతేనే వాళ్ళు టోర్నమెంట్ నుంచి బయటికెళ్తారు. సో, నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు ఎక్కడెక్కడైతే కొన్ని సార్లు లాస్ అయినా వాళ్ళ నెక్స్ట్ కమ్‌బ్యాక్ ఎలా ఉందనేది మనం చూసినప్పుడు మనకు క్లియర్‌గా తెలిసిపోతుంది. ఆ వాంఖడే తర్వాత సన్‌రైజర్స్ పైన వాళ్ళిచ్చిన కమ్‌బ్యాక్ కావచ్చు. అండ్ అలాగే ఆ రింకు సింగ్ మ్యాచ్ తర్వాత వాళ్ళు నెక్స్ట్ గేమ్‌లో ఇచ్చిన కమ్‌బ్యాక్ విధానం అవ్వచ్చు. సో, ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్‌గా వాళ్ళకి ఆల్ బేసెస్ కవర్డ్ ఉన్నట్టే ఉంది. అండ్ ఏదైనా ఒక చిన్న ఆహ్,
ఫ్యాక్టర్ ఉంది. టార్గెట్ చేయొచ్చు గుజరాత్ టైటన్స్ అంటే అది ఆల్రెడీ నువ్వు చెప్పేసావు డెత్ బౌలింగ్ అని. సో, అక్కడ ఏమైనా టీమ్స్ గనుక ఇప్పుడు ఏ మోహిత్ శర్మ ఇప్పుడు ఎందుకంటే నీకు చెన్నై లాంటి సర్ఫేస్‌లో అక్కడ టూ మచ్ గ్రాస్ లేదు. సో, మేబీ అక్కడ స్వింగ్ షమీకి తను అహ్మదాబాద్‌లో గాని ఇంకా సమ్ అదర్ కండిషన్స్‌లో తనకు దొరికిన స్వింగ్ చెన్నైలో దొరుకుతుందా అంటే కొంచెం డౌటనే జెప్పాలి. అండ్ మోహిత్ శర్మ ఏమో ఆల్రెడీ తను చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడిన అనుభవం ఉంది. ఐ థింక్ ఒక సీజన్‌లోనో, 2 సీజన్స్‌లోనో ఐ థింక్ హి వాస్ ద టాప్ వికెట్ టేకర్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ పర్పుల్ క్యాప్ విన్నర్ అనుకుంట కూడా. సో, మోహిత్ శర్మ కండిషన్స్ అయితే డెఫినైట్‌లీ తెలుసు. బట్ హి ఈస్ నాట్ ద మోహిత్ శర్మ ఆఫ్ ద ఓల్డ్. ఇప్పుడు తను రీఇన్వెంట్ చేసుకొని తను ఎక్కువ వేరియేషన్స్ పైన అండ్ బలంగా పిచ్‌లో గుద్ది బ్యాట్స్‌మెన్‌ని ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్న ఒక టైప్ ఆఫ్ బౌలర్. అంతకుముందులాగా తను నార్మల్‌గా లైన్ అండ్ లెంత్, పేస్ పైన ఆధారపడి వేసే టైప్ ఆఫ్ బౌలర్ అయితే కాదు. సో, చెన్నై కండిషన్స్‌లో అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మనం చెన్నైలో సర్ఫేస్ ఎలా ఉందనేది చూసుకుంటే, ఫస్ట్ ఫ్యూ గేమ్స్‌లో ఈజీగా అది కొంచెం ఫ్లాట్ ట్రాక్ లాగే కనపడింది. బట్ యాస్ ద టోర్నమెంట్ వెంట్ ఆన్ ఎందుకంటే పిచెస్ అవి ఇగ ఆడిన పిచ్ పైనే మళ్ళీ 1 ఆర్ 2 గేమ్స్ ఆడడం అవి చేస్తూ ఉంటారు కాబట్టి, ఇట్ హాస్ స్లోడ్ డౌన్ కన్సిడరబ్లీ. బట్ స్టిల్ నీకక్కడ ఈజీగా 160, 170 టోటల్ అయితే వచ్చేలాగే కనబడుతుంది. సో, డ్యూ కూడా పెద్దగా ఎఫెక్ట్ ఉన్నట్లేదు ఈ సంవత్సరం. సో, చూసుకుంటే అక్కడ చెన్నైకి కూడా ఒక సాలిడ్ లైనప్ ఉంది. బట్ చెన్నై ఏంటంటే ఇప్పుడు మనం ఆర్‌సీబీ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఏంటంటే కోహ్లీ, మాక్స్‌వెల్, ఫాఫ్ వీళ్ళ పైన ఆధారపడిందని. కానీ ఒక విధంగా చెప్పాలంటే చెన్నై సక్సెస్ ఎస్పెషల్లీ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ ఓకే. బౌలింగ్‌లో వాళ్ళకి పత్రేనా లాంటి ఒక ప్రామిసింగ్ యంగ్‌స్టర్ సూపర్ స్టార్ దొరికాడని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే జడేజా కూడా ఐ థింక్ తను ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్స్‌లో తను యాస్ ఎ బౌలర్‌గా తను మిడిల్ ఓవర్స్‌లో ఈ సంవత్సరం క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ అయితే అంతకుముందు ఎప్పుడు క్రియేట్ చేయలేదనే జెప్పాలి. సో, చాలా అద్భుతమైన సీజన్ నడుస్తుంది జడేజాకి కూడా. కానీ బ్యాటింగ్ విషయానికొస్తే అక్కడ ఎక్కువ శివం దూబే అండ్ అలాగే రుతురాజ్ అండ్ కాన్వే. సో, వీళ్ళ ముగ్గురు పైన ఎక్కువ వాళ్ళ బ్యాటింగ్ ఆధారపడినట్టు కనపడుతుంది. సో, రేపు మ్యాచ్‌లో గనక వీళ్ళ ముగ్గురిలో ఏ ఇద్దరు ఫెయిల్ అయినా దెన్ దేర్ విల్ బి డెఫినైట్‌లీ హ్యూజ్ ప్రెషర్ ఆన్ ది అదర్ బ్యాటర్స్. ఇప్పుడు మనకి రాయుడు అన్న గావచ్చు అండ్ అలాగే ఆహ్, రహానే అవ్వచ్చు అండ్ అలాగే ధోని అవ్వచ్చు అండ్ ఈవెన్ జడేజా టు ఎన్ ఎక్స్‌టెంట్. సో, వీళ్ళందరూ గూడా మోయిన్ అలీ గూడా ఇంకా అలా సో, మరి వీళ్ళందరూ ఒకవేళ ఇన్ కేస్ రేపు మనం ఇప్పుడు వాళ్ళకున్న బిగ్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఓపెనర్స్ అండ్ అలాగే శివన్ దుబే వీళ్ళ ముగ్గురులో ఇద్దరు ఫెయిల్ అయితే గనక మిగిలిన టీమ్ యాస్ ఎ బ్యాటింగ్ యూనిట్‌గా ఎలా రెస్పాండ్ అవుతారనే దానిపైన రేపు సీఎస్‌కే ఛాన్సెస్ ఆధారపడి ఉన్నాయని జెప్పాలి. జీటీ గురించి ఆల్రెడీ నువ్వు డిస్కస్ చేసావు. సో, జీటీ ఆర్ డెఫినైట్‌లీ లుకింగ్ యాస్ ఫేవరెట్స్. బట్ నీకు తెలుసు చెన్నై హోమ్ గ్రౌండ్‌లో, హోమ్ కండిషన్స్‌లో వాళ్ళకుండే సపోర్ట్ తోటి ఇట్ ఆల్‌మోస్ట్ ఫీల్స్ లైక్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ విత్ 11 ప్లేయర్స్. 11,000 పీపుల్ ఆడుతున్నట్టు అనిపిస్తది అగెయిన్స్ట్ జస్ట్ 11 ప్లేయర్స్. సో, ఆ హోమ్ సపోర్ట్ అయితే డెఫినైట్‌లీ చెన్నైకి భయంకరంగా ఉండబోతుంది రేపు. కానీ ఒకవేళ వీళ్ళు బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌ప్లాయిట్ చేస్తే చెన్నైతో ఎవరైనా ఈస్ దేర్ సమ్‌వన్ హూ విల్ పుట్ దేర్ హ్యాండ్ అప్ అండ్ రెస్పాండ్ ఇన్ టఫ్ సిట్యుయేషన్స్ అనేది చూడాలి మరి. అసలు రాయుడు సారు ఈ ఈ ప్లే ఆఫ్స్‌లో గూడా ఆడతాడా లేదా అనేది పెద్ద క్వెషను. కానీ మన అంబటి రాయుడు ప్రతి మ్యాచ్‌లో జస్ట్ బ్యాటింగ్ జేయడానికే ఉన్నాడు మామూలుగా నీకు సీఎస్‌కే టీమ్‌లో. కానీ మొన్న ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ జేస్తూ ఫస్ట్ ఓవర్‌లోనే హారిజాంటల్ డైవ్ కొట్టి క్యాచ్ పట్టాడనమాట. సో, మనం చెన్నై సూపర్ కింగ్ ప్లేయర్స్ నుంచి ఏమన్నా ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. ఎక్స్‌పెక్ట్ ది అన్‌ఎక్స్‌పెక్టెడ్ అన్నట్టు. అంటే టీమ్‌లో అయితే చేంజెస్ ఏముండవు. మొయిన్ అలీ ఆడట్లేదు. రాయుడు ఇప్పుడు పెర్ఫార్మ్ చేయట్లేదు. రహానే ఏమో బ్యాటింగ్‌కే దిగట్లేదు. స్టార్టింగ్‌లోని కమ్‌బ్యాక్ ఇచ్చాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడన్న నమ్మకంతో అందరూ ఓకే. చలో మళ్ళీ రహానే ఈస్ బ్యాక్. 12 ఏళ్ల క్రితం రహానేని చూస్తున్నామంటే, చూస్తే ఓన్లీ కాన్వే, రుతురాజు మధ్యలో మిడిల్ ఓవర్స్‌లో శివం దుబే ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు స్పిన్నర్స్‌ని. దాని తర్వాత ఎండింగ్‌లో నీకు జడేజా అక్కడక్కడ సిక్స్‌లు కొడుతున్నాడు తప్పితే మిగతా అసలు ఏమి ఎవరు కాంట్రిబ్యూషన్ చేయట్లేదు. బౌలింగ్‌లో మాత్రం పతిరానా సూపర్బ్‌గా ఏస్తున్నాడు. తీక్షణ మళ్ళీ కొంచెం అంటే వికెట్స్ వస్తున్నాయి. మంచి రిథమ్‌లోకి వస్తున్నట్టు అనిపిస్తున్నాడు. బట్ పతిరానా ఈస్ ద కీ. ఇప్పుడు పతిరానాని కౌంటర్ చేయగలిగితే ఇప్పుడు నీ గుజరాత్‌లో ఇప్పుడు నీకు హార్దిక్ పాండ్యా ఎవరైతే ఫినిషర్స్ ఉంటారో పతిరానా ప్రతి మ్యాచ్ 12 ఓవర్స్ తర్వాత బౌలింగ్ వేయడానికి వస్తాడు. కంటిన్యూయస్‌గా ఏస్తాడు 20థ్ ఓవర్ వరకు. ఒకవేళ పతిరానాని అటాక్ చేయగలిగితే సీఎస్కేని బీట్ చేయడం వెరీ వెరీ ఈజీ. ఎందుకంటే మిగతా బౌలర్స్ తుషార్ దేశపాండే వికెట్స్ తీస్తున్నాడు కానీ రన్స్ అయితే ఇస్తాడు. నీకు పవర్ ప్లేలో కాకపోతే దీపక్ చార్ మళ్ళీ కొంచెం రిథమ్ గెయిన్ చేసినట్టు అనిపించింది. సో ఓవరాల్ నీకు సిఎస్కేని కొట్టాలంటే పతిరానాని టార్గెట్ చేయగలగాలి. అండ్ నీకు
పవర్ ప్లేలో నీకు దీపక్ చార్కి వికెట్ ఇవ్వద్దు. ఇది దీపక్ చార్ ఇంకా తుషార్ దేశపాండే ఇద్దరికి. అది యాహ్! తప్పితే అంటే నాకు తెలిసి అంటే దేర్ ఆర్ నాట్ మెనీ థింగ్స్ టు లుక్ అట్. యాహ్! అంటే గుజరాత్ టాప్ 4 టాప్ చూసుకుంటే కొంచెం రైట్ హ్యాండ్ హెవీ ఉన్నారు అక్కడ. హార్దిక్, గిల్, సాహా అండ్ ఆల్సో ఇప్పుడు విజయ్ శంకర్ ఆడితే విజయ్ శంకర్. సో, నీకు ఒక విధంగా వాళ్ళు మేబీ మిడ్ శాంటర్‌ని మోయిన్ అలీ ప్లేస్‌లో తీసుకొస్తే కొంచెం డెఫినెట్‌లీ కొంచెం అడ్వాంటేజ్ ఉంటదేమో అని అనుకుంటున్నా. బట్ గెస్సింగ్ బట్ ధోని యాహ్! ధోని. ధోని విల్ బి ధోని. సో, ఎక్కువ టీమ్ కాంబినేషన్స్ అవి చేంజ్ చేయడానికి ఇష్టపడ్డు. సో, యాహ్! మోస్ట్‌లీ శాంట్నర్ మళ్ళీ బెంచ్‌కే పరిమితం అవ్వచ్చు. అసలు శాంట్నర్ ఆడితే చూడాలని చాలా తహతహలాడుతున్నాం మనిద్దరం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఈ సీజన్‌లో ఎక్కువ సార్లు అవకాశం దొరకలేదు. ఇంకా దొరికేలా కూడా కనబడట్లేదు. బట్ యాహ్! మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గేమ్. సో, ఓకే. మనిద్దరి దృష్టిలో అయితే గుజరాత్ ఫేవరెట్స్ కనబడుతుంది. సో, మరి సీఎస్‌కే వాళ్ళు గుజరాత్ ఛాలెంజ్‌కి ఎలా రెస్పాండ్ అవుతారు? సో, బేసిక్‌గా అహ్మదాబాద్‌కి ఫస్ట్ టికెట్స్ ఎవరు బుక్ చేసుకుంటారు? అంతే కదా! రేపు రేపు జరిగే మ్యాచ్‌కి ఉన్న అల్టిమేట్ గోలు. అంతే. నీకు ఫస్ట్ ఇది గోల్డ్ డస్ట్ నిజంగా ఫస్ట్ ప్లేస్‌లో ఫినిష్ జేయడం అది నీకు సీఎస్‌కే ఇంకా గుజరాత్ టైటన్స్ నన్నడిగితే వెల్ డిజర్వ్డ్ అనే జెప్పాలి. నీకు ఇప్పుడు చూస్తే సెకండ్, థర్డ్, ఫోర్త్ టీమ్స్‌కి పెద్ద తేడా లేదు. వాళ్ళంతా దగ్గరగున్నారు. గుజరాతే మరీ 2 అహెడ్ ఉన్నారు. అది క్లియర్‌గా తెలిసిపోతుంది. టేబుల్ గూడా చూడనక్కర్లే. వాళ్ళు నార్మల్‌గా టీమ్ స్ట్రెంగ్త్స్ మ్యాచ్‌లో ఎట్లా ఆడుతున్నారు, ఎంత స్టేబుల్‌గా ఉన్న టీమ్ చూస్తే అర్థమైపోతది. బట్ సేయింగ్ దట్ మనం ఫస్ట్ నుంచి అనుకున్నాం చెన్నై వాళ్ళు 100% ప్లే ఆఫ్స్‌కెళ్తారు ఈసారి బికాజ్ అక్కడ చెపాకులాడుతున్నారు. కానీ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈసారి చెపాకులో జరిగిన 7 మ్యాచెస్‌లో 3 మ్యాచెస్ ఓడిపోయారు చెన్నై వాళ్ళు. బట్ అయినా గాని అవును. వాళ్ళు అంటే పు ప్లే ఆఫ్స్‌కి వెళ్ళగలిగారు. బట్ దట్ డజంట్ మీన్ దట్ అంటే మనం ఫస్ట్ మనం వేసిన అంచనాల్లో అసలు పతిరణ అనే బౌలరే లేడు గదా! సో, అవును. సడెన్‌గా ఒక కొత్త బౌలర్ ఈక్వేషన్‌లోకొచ్చాడు. సో, విత్ దట్ ఐ థింక్ దే కెన్ విన్ ఎనీవేర్. ఇప్పుడు ఒక టార్గెట్ చేజ్ చేయడం సీఎస్‌కే మీద మాత్రం వెరీ, వెరీ డిఫికల్ట్ నీకు. అవును. నన్నడిగితే 2016లో ముస్తఫిజుర్ రెహమాన్ ఇంపాక్ట్ ఎంతుండేనో ఐ థింక్ సిమిలర్ ఇంపాక్ట్ మనం పతిరాణాకి చూస్తున్నాం. వికెట్స్ ఎక్కువ రావట్లే గాని పతిరాణాకి బట్ నాకు తెలిసి కంట్రోల్ ఇది ఎక్సెప్షనల్. నాకు తెలిసి అదే మలింగా కంటే ఇంకా బెటర్ బౌలర్ అయిపోతాడని నేను అనుకుంటున్నాను. మలింగా కూడా అదే అంటున్నాడు. ఐ అది వాంట్ టు చాలా మేక్ హిమ్ బెటర్ దాన్ మీ అని. చాలా చాలా పెద్ద స్టేట్మెంట్ అది. మల్లింగ కంటే పెద్ద బౌలర్ అయిపోతాడనేది. యాహ్! బట్ స్టిల్ ఇంకా చాలా టైమ్ ఉంది. ఓకే. లెట్స్ సీ హౌ హీల్ షేప్ అప్ ఇన్ ద ఫ్యూచర్. కానీ అసలే ఐపీఎల్‌లో ఎల్ఎస్‌జీ, ఆర్‌సీబీ ఎలిమినేటర్ ఒస్తది. మరలా ఇంకొకసారి సెకండ్ రౌండ్ చూస్తాము. ఆ నవీన్ ఉల్ హక్, గంభీర్, కోహ్లీ అని అబ్బా! ఎంత భయంకరంగా హైప్ ఇచ్చినా అన్‌ఫార్చునేట్‌లీ ఆర్‌సీబీ వాళ్ళు ఇంటికెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆర్‌సీబీ వాళ్ళు ఇంటికెళ్ళిపోవడంతోటి ముంబై ఇండియన్స్‌కొచ్చింది అవకాశం. సో, లక్నో అండ్ ముంబై ఇన్ చెన్నై. సో, ఎలా ఉండబోతుందని అనుకుంటున్నావు ఎలిమినేటర్? ఎలిమినేటర్ ఇక్కడ గదా! ఓకే. ఓకే. ఎలిమినేటర్ చేపాక్‌లోనే గదా! ఓకే. యాహ్! నన్నడిగితే ముంబై ఆర్ రెడ్ హాట్ ఫేవరెట్స్. ఇప్పుడు గుజరాత్ ఎట్లయితే ఫేవరెట్సో సెకండ్ ఫేవరెట్స్ నాకు తెలిసి ముంబై. నీకు ఆ బౌలింగ్ అటాక్‌తో అంత యంగ్ టీమ్‌నేసుకొని నువ్వు ముంబై ఇండియన్స్ వాళ్ళు ప్లే ఆఫ్స్‌కి రావడం అంటే ఇట్ ఈస్ అంటే ఈ స్టోరీ ఆఫ్ ద ఐపీఎల్. ఇప్పుడు చెన్నై కూడా చూసుకుంటే అంత స్ట్రాంగ్ లేకపోయినా ఓకే. వాళ్ళు ఎందుకు రాగలిగారంటే అక్కడ పతిరానా లాంటి ఒక పెద్ద ప్లేయర్ నిలబడి నీకు టీమ్స్‌ని ఆపుతున్నాడు క్లియర్‌గా. నీకు 12థ్ ఓవర్ నుంచి 20థ్ ఓవర్ వరకు అసలు ఆనకట్టలాగా. కానీ నీకు అట్లా బౌలింగ్ వైజ్ చూస్తే ముంబైకి అట్లా ఏం లేదు. బౌలింగ్ లేకుండా నీకు టీమ్స్ ప్లే ఆఫ్స్‌కి వెళ్ళడం, కప్పులు కొట్టే సిచ్యువేషన్ ఉండడం అనేది చాలా అరుదుగా చూస్తాం మనం ఐపీఎల్‌లో. బికాజ్ బౌలింగ్ టీమ్స్ నీకు కప్ గెలవాలన్నా నీకు ఛాంపియన్‌షిప్ డీఎన్ఏ ఉండాలంటే టీమ్‌లో నీకు బౌలింగ్ వరల్డ్ క్లాస్ ఉండాలి. నీకు ముంబై టీమ్‌లో వాళ్ళు 200 ప్లస్ టోటల్స్ ఇచ్చినా గాని తిరిగి చేజ్ చేసేస్తున్నారు ఈజీగా. అండ్ నువ్వు బ్యాటింగ్ వైజ్ అయితే వాళ్ళకసలు వీక్‌నెస్సే లేదు. ఓన్లీ రోహిత్ శర్మ ఫార్మే కొంచెం కన్సర్న్‌గా ఉంటే చూస్తే నిన్న మ్యాచ్‌లో ఫ్లూయెంట్‌గా కనిపించాడు. లాస్ట్ 2 మ్యాచెస్‌లో చూస్తుంటే మంచి ఇంటెంట్‌తోనే ఆడుతున్నాడు. ఇగ ఒక పెద్ద ఇన్నింగ్స్ ఈస్ అరౌండ్ ద కార్నర్ అన్నట్టే అనిపిస్తుంది. ఫైనల్‌కి ఎళ్తారో లేదో తెలీదు గానీ, ఐ థింక్ ఈ ఈ ఈ ఎలిమినేటర్‌లో మాత్రం ఈజీగా వాళ్ళు ఎల్ఎస్‌జీనైతే కొట్టేస్తారు. ఎల్ఎస్‌జీ ఐ డోంట్ థింక్ అంత డిజర్వింగ్ క్యాండిడేట్ అనిపియట్లేదు నాకు ఈ ప్లే ఆఫ్స్‌లో. ఓకే. వాళ్ళు చేశారు గానీ ఆ వాష్ ఔట్ గేమ్ వల్ల. ఆ వాష్ ఔట్ గేమ్ ఒకవేళ మొత్తం జరుగుంటే ఐ థింక్ స్టోరీ మైట్ హావ్ బీన్ డిఫరెంట్ కొద్దిగా. యాహ్! అంటే బౌలింగ్ డిపార్ట్‌మెంట్స్ కంపేర్ చేసుకుంటే బోత్ ఎల్ఎస్‌జీ అండ్ ముంబై నీకు రెండిట్లో ఏ టీమ్ కొంచెం బెటర్ ఉన్నట్టు కనిపిస్తుంది? ఓన్లీ బౌలింగ్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్. ఆఫ్‌కోర్స్ ఎల్ఎస్‌జీ. బౌలింగ్ ఆఫ్‌కోర్స్ ఎల్ఎస్‌జీ బెటర్ నీకు. యష్ ఠాకూర్ నన్ను చాలా ఇంప్రెస్ చేసాడు. మొన్న కేకేఆర్ మ్యాచ్‌లో కూడా అఖిల్ 21 రన్స్
డిఫెండ్ చేస్తూ కూడా యాక్చువల్ చాలా మంచిగా ఎగ్జిక్యూట్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే రింకు సింగ్ మంచి ఫామ్‌లో ఉండే. నీకు ఇక కొట్టేస్తాడన్నట్టే ఉండే. అంత కాన్ఫిడెంట్‌గా ఉండే. నీకు ఎప్పుడైనా ధోని చెప్పినట్టు లాస్ట్ ఓవర్‌లో ఎప్పుడైనా బౌలర్ పైన ప్రెషర్ ఉంటదని. సో, ఈ హ్యాండిల్డ్ ఇట్ వెరీ వెల్. ముందు ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో కూడా చూసా తన బౌలింగ్. మంచి పేస్‌లో ఏస్తున్నాడు. సూపర్బ్ బౌన్సర్ ఏస్తున్నాడు. యష్ ఠాకూర్ బౌన్సర్ నాకు తెలిసి యంగ్ బౌలర్స్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్. ఇక అది తన్ని పక్కన పెడితే ఇక రవి బిష్నాయ్ సూపర్బ్ బౌలరు. దానిలో ఏమీ ఇంకో మాట లేదు. ఇక కృణాల్ పాండ్యా అక్కడిక్కడ బౌలింగ్ వేసి మ్యాచ్‌అప్స్ ప్రకారం కొన్ని వికెట్స్ తీస్తున్నాడు ఎఫెక్టివ్‌గా నీకు ప్రతి మ్యాచ్‌లో. తనే కెప్టెన్ కూడా ఈసారి. ఏంటి సర్ప్రైజింగ్‌లీ కేఎల్ రాహుల్ ఇంజరీతో. అది కాకుండా వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అంటే నన్నడిగితే ఇది మీకు స్టాయినిస్, ఆయుష్ బదోని, నికోలస్ పూరన్ ఈ ముగ్గురు మిడిల్ ఆర్డర్‌లో ఎట్లయితే కన్సిస్టెంట్‌గా ఆడుతున్నారో సెకండ్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్‌లో ఎస్పెషల్లీ పూరన్ నీకు మొన్న కేకేఆర్ మ్యాచ్‌లో కూడా ఎంత ఏం ఏం ఆడాడు అసలు. ఆ పిచ్ అంత ఈజీ లేకుండే బ్యాటింగ్‌కి. అయినా నీకు రెస్ట్ ఆఫ్ ద బ్యాటింగ్ ఆర్డర్ ఏమంత సక్సెస్‌ఫుల్‌గా ఆడలేకపోయారు. కానీ తను మాత్రం ఏమన్నా ఇన్నింగ్స్ ఆడాడు. సో, ఐ థింక్ దిస్ మైట్ జస్ట్ బి పూరన్స్ ఐపీఎల్. ఇఫ్ నాట్ ఫర్ ఇట్లా ముంబై, గుజరాత్ వీళ్ళు బెటర్ టీమ్స్ ఉన్నారు. కొద్దిగా నీకు ఎల్ఎస్జి బ్యాటింగ్ టాప్ ఆర్డర్ మళ్ళీ ఫైర్ అయింది అనుకో డికాక్ నీకు వీళ్ళంతా నాకు తెలిసి వాళ్ళు కొంచెం బాగా ఆడగలరు కానీ ఐ థింక్ లేరు అంటే ఓవరాల్ చూస్తే 4 టీమ్స్‌లో ఐ థింక్ వీకెస్ట్ ఇస్ ఎల్ఎస్జి. యాహ్! అంటే ముంబై గూడా ఇప్పుడు మనం చూసుకుంటే ఓకే. దే ఆర్ ఇన్ గుడ్ బ్యాటింగ్ రిథమ్. కానీ అక్కడ చూసుకుంటే ఇంకక్కడ టిమ్ డేవిడ్ కొంచెం కొన్ని సార్లు వల్నరబుల్ కనపడ్డాడు. అండ్ ఓకే. క్యామ్ గ్రీన్‌కి నిన్న అద్భుతమైన కండిషన్స్‌లో సెంచరీ కొట్టాడు. హీ హాస్ ఆల్ ద స్కిల్ ఇన్ ద వరల్డ్. నో డౌటింగ్ థట్. అండ్ ఇషాన్ కిషన్ గూడా తను 1 ఆర్ 2 ఇన్నింగ్స్‌లో కొసమెరుపులు చూపించాడు. రోహిత్ శర్మ నువ్వు చెప్పినట్టుగా నిన్న కొంచెం ఫామ్‌లోకొచ్చినట్టు కనపడింది. అండ్ నేహల్ వధేరా ఉన్నాడు. తిలక్ వర్మ ఉన్నాడు. తిలక్ వర్మ ఇంజ్యూరీ గురించి ఇంకా కొంచెం అన్‌సర్టెనిటీ ఉంది. ఓకే. బ్యాటింగ్ వైస్ చూసుకుంటే ప్రెటీ మచ్ వాళ్ళొక డీసెంట్ షేప్‌లో ఉన్నట్టే అనిపిస్తుంది. బట్ స్టిల్ వాళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఉంది. అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా బౌలింగ్ విషయంలో ఎల్ఎస్‌జీ హావ్ ద అప్పర్ హ్యాండ్. కానీ ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు ఎల్ఎస్‌జీలో కూడా ఇప్పుడు క్వింటన్ డికాక్ ఇంకా తన అరవీర భయంకరమైన ఇన్నింగ్స్ ఈ సీజన్‌లో అయితే ఆడలేదు. అంటే తనకు కొన్ని అవకాశాలే వచ్చినాయి ఈ సీజన్‌లో. బట్ ఆ వచ్చిన అవకాశాల్లో కూడా టిపికల్ క్వింటన్ డికాక్‌ని ఇప్పటివరకైతే మనం చూడలేదు. అండ్ కృణాల్ పాండ్యా కూడా బ్యాటింగ్‌తో అంత అద్భుతంగా ఏమీ డెలివర్ చేయలేదు ఈ సీజను. అండ్ అంటే తను డెలివర్ చేయాల్సిన అంత ఎక్కువ పీక్ సిట్యుయేషన్స్ కూడా కొన్ని తక్కువ వచ్చినట్టే చెప్పుకోవాలి ఎల్ఎస్‌జీకి. ఎందుకంటే కన్సిడరింగ్ ద కండిషన్స్ దే ప్లేడ్ ఎట్ హోమ్ లక్నో డెఫినెట్‌లీ కొంచెం ఛాలెంజింగ్ వికెట్ ఉండే అక్కడ. సో, ఇంక చూసుకుంటే మేబీ ఐ థింక్ నేను ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరిని ఫేవరెట్స్ అంటే ఎవ్వరు అని చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే బోత్ టీమ్స్ హావ్ సిమిలర్ స్ట్రెంగ్త్స్ అండ్ బోత్ టీమ్స్ హావ్ సిమిలర్ వీక్‌నెసెస్. ఇప్పుడు రవి బిష్నాయ్ కూడా తనకేమంత అద్భుతమైన సీజన్ ఏం నడవలేదు. లాస్ట్ కేకేఆర్ మ్యాచ్‌లో అద్భుతంగా ఏసాడు. బట్ అదర్‌వైజ్ ఇట్ హాస్ బీన్ ఎ రియల్లీ పూర్ సీజన్ ఫర్ రవి బిష్నాయ్. ఇప్పుడు చాలా మ్యాచెస్‌లో తను చూపించిన పొటెన్షియల్‌కి తను ఈ సీజన్‌ను చాలా అండర్ డెలివరీ చేసాడని జెప్పాలి. ఇప్పుడు చాలా మ్యాచెస్‌లో తను బౌలింగ్ కోటా కూడా కంప్లీట్ చేయలేదు. సో, చాలా మ్యాచెస్‌లో ఎక్కువ షార్ట్ లెన్స్ ఏయడం వల్ల ఇలా కొంచెం ఈ సీజన్ అయితే పెద్దగా రిథమ్‌లో లేడు. అండ్ వాళ్ళు బౌలింగ్‌లో నువ్వు చెప్పినట్టు యష్ ఠాకూర్, మోసిన్ ఖాన్ ఇంకా కొంతమంది ఉన్నా సో, అది క్రంచ్ సిట్యుయేషన్‌లో ప్రెషర్ మ్యాచెస్‌లో మరి వాళ్ళంతా ఎలా డెలివరీ చేస్తారని చూడాలి. ముంబైలో కూడా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే క్రిస్ జోర్డన్ ఉన్నాడు. తను ఈ ఐపీఎల్‌లో ఎన్ని టీములు మారాడో తను లాస్ట్ 10 మ్యాచెస్‌లో ఆల్మోస్ట్ 13, 14 రన్స్ ఎకానమీతో వేస్తున్నాడంట. అయినా సరే ఇంక ముంబై వాళ్ళు మరి వాళ్ళకి ఆప్షన్ లేక ఇంకా క్రిస్ జోర్డన్‌ని బ్యాక్ చేస్తున్నారా? లేదంటే తన దగ్గర కొంచెం ఎక్స్‌ట్రా ఫీల్డింగ్ ఎబిలిటీ అండ్ అలాగే కొంచెం బ్యాటింగ్ కూడా ఏదో 1 ఆర్ 2 సిక్సెస్ కొట్టగలడని తను ఇంకా టీమ్‌లో పెట్టుకుంటున్నారా? ఏం అర్థం కావట్లేదు. బట్ చెన్నై సర్ఫేస్‌లో ఏంటంటే నీకు కొంచెం మేబీ ఎల్ఎస్‌జీ హావ్ ఎ స్లైట్ అడ్వాంటేజ్ అని అనిపిస్తుంది నాకు. అంటే ఇంకా రెండిట్లో ఎవరో ఒకళ్ళని ఖచ్చితంగా పిక్ చేసుకోవాలంటే ఎల్ఎస్‌జీ కొంచెం స్లైట్ అడ్వాంటేజ్ ఉందని అనిపిస్తుంది. బట్ ముంబై డూ హ్యావ్ సమ్ సాలిడ్ బ్యాటర్స్. సో, వాళ్ళు అంతకుముందు ఇప్పుడు ఈ సీజన్‌లో చెన్నైలో ఆడిన సర్ఫేస్‌లో ముంబై వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు. ఈవెన్ సూర్యకుమార్ ఐ థింక్ గాట్ ఔట్ టు రవీంద్ర జడేజా అండ్ దే మేడ్ ఎ వెరీ పార్ స్కోర్ అగెయిన్స్ట్ చెన్నై. సమ్ 150 ఎంతో ఈజీగా చెన్నై వాళ్ళు చేసేసారు. సో, లక్నో అండ్ ముంబైలో పిక్ చేసుకోవాలంటే ప్రాబబ్లీ ఐ విల్ జస్ట్ గో విత్ లక్నో ఫర్ ద మూమెంట్. సో, ఎలిమినేటర్‌లో నీ ఫేవరెట్ ఎవరు? బోత్ బిట్వీన్ ముంబై అండ్ ఎల్ఎస్‌జీ.
అంటే చేజింగ్ అయితే నాకు తెలిసి వీళ్ళు కొట్టేస్తారు. నాకు తెలిసి ముంబై వాళ్ళు కొట్టేస్తారు. బికాస్ బ్యాటింగ్ ఈస్ టూ స్ట్రాంగ్. ఒకవేళ ఇఫ్ దే ఆర్ డిఫెండింగ్ అగైన్స్ ఎల్ఎస్జీ, ఇప్పుడు నీకు స్టాయినిస్, పూరన్ వీళ్ళ మీద నాకు తెలిసి అక్కడ కష్టం ఉండొచ్చు, ఛాలెంజ్ పడొచ్చు. బట్ ఓవరాల్ ఐ థింక్ ఎందుకో ముంబై కొంచెం ఏదో సమ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది వాళ్ళల్లో. ఇంత అంటే ఊరికే 200+ చేజులు, ఎంత బ్యాటింగ్ వికెట్ అయినా 4 టైమ్స్ చేజ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఎల్ఎస్జీకి ఏంటో ఒక ప్రాపర్ ఐడెంటిటీ ఏం లేదు ఈ సీజన్ మనం చూస్తే. వాళ్ళు అంటే మేబీ ఈజ్ దట్ ఎ గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్ అని అనలేము. వాళ్ళని ఒక టైప్ టీంలా మనం అనలేకపోతున్నాం. వాళ్ళు మోస్ట్లీ స్లో వికెట్స్ పైనే ఆడారు, ఇంటి దగ్గర గెలిచారు, అట్లా ఇట్లా అనుకోవచ్చు. బట్ అక్కడ అంటే వాళ్ళు ఒకలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న టీమ్గా కనిపించలేదు. మనం చెన్నై చెప్పొచ్చు, ఓకే వాళ్ళు పతిరన్న ఈజ్ క్లోజింగ్ టీమ్స్ అవుట్, టాప్ ఆర్డర్ కాన్వే నీకు వీళ్ళు ఆడుతున్నారు, ఋతురాజ్ ఆడుతున్నాడు, శివన్ దుబే మధ్యలో అరవీర భయంకరంగా సిక్స్ కొడుతున్నాడు. అంటే గుజరాత్ టైటన్స్ కంప్లీట్ టీమ్, పర్ఫెక్ట్ టీమ్, ఆల్ బేసెస్ కవర్డ్, ఎట్లా అంటే అట్లా ఆడగలుగుతున్నారు వాళ్ళు కండిషన్స్కి తగ్గట్టు. బట్ నీకు ఎల్ఎస్జితో నీకు ఏం చెప్తామంటే ఏం లేదు, మనకి ఒకటే గుర్తొస్తుంది, కొట్లాటలే గుర్తొస్తాయి ఎల్ఎస్జి గురించి మాట్లాడితే. బట్ ఒకటి మాత్రం చెప్తా, ఎల్ఎస్జిలో మంచి యూటిలిటీ ప్లేయర్స్ ఉన్నారు. నీకు యష్ ఠాకూర్ లాంటి వాళ్ళు, మోసిన్ ఖాన్ మనం చూస్తే ఆ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో ఎంత బాగా క్లోజ్అవుట్ చేశాడు ఎండింగ్లో, టిమ్ డేవిడ్ ఇంకా క్యామరన్ గ్రీన్ ఆడుతుంటే. నీకు ఎంత ఈజీ ఏం కాదు, నీకు ఇంటర్నేషనల్ లెవెల్ నెక్స్ట్ జనరేషన్ టాలెంట్ అయిన క్యామ్ గ్రీన్, ఇంకా ప్రూవెన్ ఫినిషర్ అయిన టిమ్ డేవిడ్ ఉంటే, కంప్లీట్ ఫిట్నెస్ లేకుండా కూడా మోషన్ ఖాన్ ఆ లాస్ట్ ఓవర్ మాత్రం బాగా కష్టపడి వేసాడు బౌలింగ్, చాలా బాగా వేసాడు, నాకు చాలా నచ్చాడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కొంతమంది నిలబడుతున్నాడు. ఇప్పుడు స్టాయినిస్ నీకు పోయిన మ్యాచ్ నిలబడినట్టు, పూరన్ లాస్ట్ 2 మ్యాచ్ల్లో సిఎస్కే సన్ రైజర్స్ మ్యాచ్లో, ఇంకా నీకు కేకేఆర్ మ్యాచ్లో నిలబడినట్టు, ఇట్లా ఒక కరెంట్ సిచ్యువేషన్స్లో నిలబడుతున్నారు. అట్లా మరి కంటిన్యూస్గా 3 మ్యాచ్లు గెలవడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అలా అయితే గీతే మాత్రం నాకు తెలిసి ముంబైకే ఉంది 3 మ్యాచ్లు గెలిచి కప్పెత్తడం అనేది. అంటే ఎల్ఎస్జి వెళ్ళినా వాళ్ళకి కానీ వాళ్ళు ఐ థింక్ దే విల్ గెట్ బీటన్ నెక్స్ట్ మ్యాచ్ అంటే కేఎల్ క్వాలిఫైర్. రాహుల్ ఇంజురీ అవ్వడం అండ్ అలాగే కైల్ మేయర్స్ స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు డికాక్ ఒక మ్యాచ్ రావడం లేట్ అయ్యేసరికి కైల్ మేయర్స్‌కి అవకాశం ఇచ్చారు. అండ్ తను అద్భుతమైన ఫామ్ తోటి ఆల్మోస్ట్ ఫుల్ సీజన్ ఆడిస్తాడు దాదాపు. అండ్ దానివల్ల మళ్ళీ డికాక్‌ని తర్వాత కేఎల్ రాహుల్ ఇంజురీ తర్వాత మళ్ళీ టీమ్‌లోకి తీసుకురావడం. అలాగే వాళ్ళ కాంబినేషన్స్ కొన్ని డిస్టర్బ్ అయినట్టుగానే చెప్పాలి. బట్ అల్టిమేట్‌లీ దే స్టిల్ నువ్వు చెప్పినట్టుగా వాళ్ళకి యూటిలిటీ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ పూరన్ అండ్ స్టాయినిస్ రూపంలో ఒక హ్యూజ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి. సో, యాహ్! ఒక విధంగా అదేలే చూసుకోవాలంటే నువ్వు కరెక్ట్ కరెక్ట్ వర్డ్ వాడావు నువ్వు. ఎల్ఎస్జి టీం మేబీ వాళ్ళని మనం ఎట్లా కేటగరైజ్ చేయొచ్చు అంటే, ఎల్ఎస్జి ఇస్ ఆల్ అబౌట్ ఇంపాక్ట్, అంతే. ఇంపాక్ట్ పర్ఫార్మెన్సెస్. యష్ ఠాకూర్, మోసిన్ ఖాన్ లాస్ట్ ఓవర్ వేయడం, నీకు రవి బిష్నాయ్ మధ్యలో ఫ్యూ ఓవర్స్ వేసి నీకు వికెట్ తీయడం కానీ, టీమ్స్ని ఇది చేయడం కానీ, టైఅవుట్ చేయడం కానీ, నీకు ఓపెనింగ్లో కైల్ మేయర్స్ లాంటి వాళ్ళు పవర్ ప్లేలోనే మ్యాచ్గా అయిపోగొట్టడం కానీ, అట్లా షార్ట్ పర్ఫార్మెన్సెస్ తప్పితే నీకు వాళ్ళు ఇండివిజువల్ బ్రిలియన్సెస్ ఏం లేవు. చూసుకుంటే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ ఆరెంజ్ క్యాప్ లిస్ట్లో ఎవరు లేరు. పర్పుల్ క్యాప్ లిస్ట్లో నాకు తెలిసి ఎవరున్నారు, ఎవరో దగ్గర ఉన్నారు. పర్పుల్ క్యాప్ లిస్ట్లో ఎవరు ఉన్నారా లక్నో ప్లేయర్? ఎల్ఎస్‌జీ నుంచి ఎవరు లేరనుకుంటున్నాను మరి సో నేను. అదే ఇది ఇంట్రెస్టింగ్. అంటే వాళ్ళు అంటే ఒక రకంగా అదే మనం వాళ్ళ ఐడెంటిటీ ప్రకారం వాళ్ళు ఏమి ఇట్లా ఇండివిజువల్స్ మాత్రం ఎవరు స్టార్ కావట్లే అక్కడ. బట్ టీం అటు ఇటు చేసి గెలుస్తుంది. ఇది ఒక రకంగా మంచిది అవ్వచ్చు, చెడు కూడా కావచ్చు. నాకెందుకో వీళ్ళు అంటే కొంచెం అదృష్టం ఉండే కాబట్టి ప్లే ఆఫ్కి వచ్చినట్టు అనిపించింది. బట్ అదే ఇప్పుడు 3 మ్యాచెస్ 3 ఇంపాక్ట్ పర్ఫార్మెన్సెస్ వచ్చినాయి అనుకో, విన్ ఎవర్ నో, మరి వీళ్ళు గెలిచినా గెలుస్తారు సార్. అంటే నువ్వు చెప్పినట్టు అంతే. 4 టీంలలో ఇప్పుడు ఎవరు గెలుస్తారంటే, యాక్చువల్గా ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇప్పుడు అంతా ఎక్సెస్ అంతా మనం చేసిన తర్వాత ఎనీబడి కెన్ విన్ ఇట్. అంటే ఈ ఐపీఎల్ హాల్ మార్క్ అది ఉంది. బట్ ఓవరాల్ గా చూస్తుంటే యూ హ్యావ్ టు సే గుజరాత్ ఇస్ ద ఫేవరెట్. అంటే ఎవరైనా గుజరాత్ అనే చెప్తారు, అంటే అంత పర్ఫెక్ట్ గా ఎవరు ఆడట్లేదు. బట్ అదేలే ఇప్పుడు ఫైనల్లో ఏ టీం వచ్చినా కానీ అది వన్ డే ఆ రోజు ఎవరు ఆడితే వాళ్ళు. నాకు గుజరాత్లో ఒక వర్రీ ఏం కనిపిస్తుంది అంటే మిల్లర్ ఫామ్. అంటే మధ్యలో కొన్ని మ్యాచ్లు బాగా ఆడినా కానీ ఎందుకో లేట్లీ అంత లాస్ట్ ఇయర్ ఉన్నంత నిక్లో లేడు ఇప్పుడు. నీకు హార్దిక్ పాండ్యా కూడా కొంచెం కష్టపడినట్టు అనిపించింది అక్కడిక్కడ. బట్ ఐ థింక్ ఫైనల్కి వచ్చేటప్పటికి మేబీ వాళ్ళు నిలబడతారో నిలబడరో, ఆర్ శుభ్మన్ గిల్ చూసుకుంటాడో మొత్తం విషయం అనేది చూడాలి మనం. సో నీవేమంటావు రాజు, నీ దృష్టిలో ఫైనల్ ఎవరుంటారు? మనం ఇక ప్రిడిక్షన్ చేసేద్దాం. సరే ఇప్పుడు ఈ ఫైనల్‌గా ఫైనల్ నన్నడిగితే ఎవరుంటారు?
సో, కొన్ని బోల్డ్ ప్రిడిక్షన్ కాల్స్ చేస్తున్నాం ఇక్కడ. సో, ఆహ్, నా వరకైతే నేనేమనుకుంటున్నానంటే, రేపు క్వాలిఫైయర్ 1 గేమ్‌లో వచ్చేసి ఆహ్, గుజరాత్ వాళ్ళు గెలిచి అడ్వాన్స్ అవుతారేమో. సో, తర్వాత చెన్నై వాళ్ళు మళ్ళా క్వాలిఫైయర్ 2 బోత్ ఎల్ఎస్‌జీ అండ్ ముంబై మ్యాచ్‌లు ఎవరు గెలుస్తారో వాళ్ళతో ఆడి, చెన్నై వాళ్ళు ఆ మ్యాచ్ గెలిచి వాళ్ళు అడ్వాన్స్ అవుతారేమో. సో, ఫైనల్ మళ్ళీ ఇంకొకసారి గుజరాత్ అండ్ చెన్నై చూడబోతున్నామేమో. కానీ ఫర్ ఏ చేంజ్ ఈసారి ఫైనల్‌లో గుజరాత్‌ని ఓడించి చెన్నై కప్పు కొడతదేమో అని అనుకుంటున్నా. సో, నేను టోటల్ స్క్రిప్ట్ చెప్పేసాను. నన్ను ప్రిడిక్షన్ అడిగితే. సో, నేనిలా అనుకుంటున్నా. సో, ఎనీవేస్ నేను మళ్ళీ ఇంకొకసారి సింపుల్‌గా చెప్పాలంటే, గుజరాత్ అండ్ చెన్నై ఫైనల్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, మరి కప్పు చెన్నై కొడతదా? గుజరాత్ కొడతదనేది మనం వెయిట్ చేయాలి. జస్ట్ ఇంకా మనకి ఎంతో కాలం లేదు. జస్ట్ బై నెక్స్ట్ వీక్ దిస్ టైమ్ విల్ బి టాకింగ్ అబౌట్ ద ఐపీఎల్ ఫైనల్ ఎపిసోడ్. సో, నీ దృష్టిలో నీ ప్రిడిక్షన్స్ ఏంటి మరి? నన్నడిగితే గుజరాతే గెలుస్తుంది. శుభ్మన్ గిల్ ద క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఇంకా కింగ్ కోహ్లీ కింగ్ కొడుకు కింగ్ అన్నట్టు నాకు తెలిసి అసలే ఇక నెక్స్ట్ వారసుడు వచ్చేసాడు. నన్ను అడిగితే మళ్ళీ గుజరాతే గెలుస్తా. సో కన్సెక్యూటివ్ టైటిల్స్ ఫర్ గుజరాత్, దట్ ఈస్ మై ప్రిడిక్షన్. ఓకే. సచిన్ టెండూల్కర్ ట్వీట్ కూడా ఏసాడు. బోత్ క్యామ్ గ్రీన్ అండ్ గిల్ ఇద్దరు అద్భుతమైన సెంచరీలు కొట్టారు ముంబైకని చెప్పి. అక్కడ ట్విట్టర్ అంతా ఫుల్ జోష్‌లో ఉంది సచిన్ ట్వీట్ ఏసినప్పటి నుంచి. సో మరి వాట్ ఏ ట్వీట్ ఇప్పుడు నీకు. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ టాలెంట్ క్యామ్ గ్రీన్. ఓకే. నీకు ఇదేంటి నెక్స్ట్ ఇండియన్ బ్యాటింగ్ టాలెంట్ మన అదే శుభ్మన్ గిల్. సో ఇద్దరు ఫైనల్ కానీ ఆడతారని నేను సచిన్ ట్వీట్ కింద అనుకుంటున్నాను. చాలామంది మనోళ్ళు అల్లుడు ఇంకా గిల్లుడు అని చాలా 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 రకమైనటువంటి కామెంట్‌లేసారు. మరి మరి చూద్దాం ఇంకా. సోషల్ మీడియాలో అయితే చాలానే రచ్చ జరుగుతుందబ్బా. ఈవెన్ అంటే మరి అన్‌ఫార్చునేట్‌లీ కొన్ని ఆ కొంచెం ఆ ఫోకస్ ఆ ఫోకస్ వెనకాల అదే కారణం అంటావా? ఏమో మరి మనకి సోషల్ మీడియాలో అన్నీ ఊహాగానాలు ఎక్కువుంటాయి. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ పొద్దున కూడా చూసాను. శుభ్మన్ గిల్ అకౌంట్ కింద అండ్ అలాగే శుభ్మన్ గిల్ వాళ్ళ సిస్టర్ అకౌంట్ కింద కూడా చాలామంది చాలా అబ్యూజివ్ కామెంట్స్ పెడుతున్నారని తెలిసింది. అన్‌ఫార్చునేట్‌లీ అది మరి ఎప్పటికి ఎండ్ అవుతదో. ఎప్పుడు చూసినా ఓకే. క్రికెట్ మ్యాచ్‌ని అంత ప్యాషన్‌తో చూడడం, ఫాలో అవ్వడం, మన ఫేవరెట్ ప్లేయర్‌ని, మన ఫేవరెట్ టీమ్‌ని సపోర్ట్ చేయడం ఇదంతా 100% కంప్లీట్‌లీ ఫైన్. బట్ వీ హావ్ టు నో అవర్ లైన్. అంటే మనం ఓకే. ఎండ్ ఆఫ్ ద డే ఒకళ్ళు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ద గేమ్. కానీ మరీ ఇంకా మనం లిమిట్స్ దాటిపోయి ప్లేయర్స్‌ని పర్సనల్‌గా టార్గెట్ చేయడం, వాళ్ళని అబ్యూజ్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీస్‌ని టార్గెట్ చేయడం దిస్ ఈస్ నాట్ ఫెయిర్. మనం 'క్రికెట్ నగరం' ఎపిసోడ్‌లో అంతకుముందు కూడా చాలా సార్లు డిస్కస్ చేసాం. ఎవరైనా సరే అంటే దీనివల్ల ఎవరి పేరు ఎక్కువ పాడవుతదంటే మీరెవరినైతే ఫేవరెట్ క్రికెటర్ ఇప్పుడు ఎక్కడ కూడా 'విరాట్ కోహ్లీ' వెల్లో లేదంటే ఏ 'డేవిడ్ వార్నరో', ఏ 'రోహిత్ శర్మ' వెళ్లి మీరందరూ వాళ్ళ ఫ్యాన్స్‌ని అటాక్ చేయమని ఎవ్వరు చెప్పరిక్కడ. అందరూ కూడా దే ఆల్ విష్ ద ఫర్ ద గుడ్ ఆఫ్ ఈచ్ అదర్. సో, వాళ్ళందరూ గూడా ఎప్పుడు గూడా ఇంకొకళ్ళ పైన ఈ రకమైనటువంటి యాక్షన్స్ తీసుకోమని ఎవరి మీద చెప్పరు. మీరు అగ్రెసివ్‌గా అరే! మనం కోహ్లీ ఫ్యాన్స్, మనం ఆర్‌సీబీ ఫ్యాన్స్ లేదు మనం వీళ్ళ ఫ్యాన్, వాళ్ళ ఫ్యాన్ అని జెప్పి మీరు మీ అదర్ సైడ్ ఆఫ్ బిహేవియర్‌ని చూపిస్తే అల్టిమేట్‌లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ద ఫ్రాంచైజ్ దట్ యూ ఆర్ సపోర్టింగ్ అండ్ ద ప్లేయర్ దట్ యూ ఆర్ సపోర్టింగ్. సో, మీరేమాత్రం కూడా మంచి చేయట్లేదు. మీరేమైనా అరే! మనం ఒకడిని తిట్టడం వల్ల మనం ఇప్పుడు వాడి మీద పగ తీర్చుకున్నారు అని అనుకుంటే యూ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ బ్యాడ్ ఫర్ యువర్ ఐడల్ అండ్ ఫర్ యువర్ టీమ్. సో, గుర్తుపెట్టుకోండి. సో, మన క్రికెట్ నగరం లిజనర్స్ అందరూ చాలా సెన్సిబుల్‌గా ఉంటారు. ఇలాంటివేం చేయరు. బట్ స్టిల్ ఎవరైనా మీ అల్ట్రా అగ్రెసివ్ ఫ్రెండ్స్ ఉన్నా సరే జస్ట్ కామ్ దెమ్ డౌన్. ఎందుకంటే దిస్ ఈస్ జస్ట్ ఎ గేమ్ ఆఫ్ క్రికెట్. దేర్ ఈస్ లాట్ మోర్ లైఫ్ అదర్ దాన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. సో, ఇవి మా ప్రిడిక్షన్స్ అయితే మరి. సో, లాస్ట్ వీక్ ఆఫ్ ది ఐపీఎల్‌లోకొచ్చేసాము. సో, ఈ సీజన్ మేము అనుకున్నన్ని ఎపిసోడ్‌లు చేయకపోయినా కొంచెం యాక్టివ్‌గానే ఉండడానికి ట్రై చేశాము. మీరు కూడా మీ ప్రిడిక్షన్స్ ఇవన్నీ కూడా మాకు ఇన్‌స్టాలో, ట్విట్టర్‌లో పింగ్ చేయండి. సో, ఎంజాయ్ ది లాస్ట్ వీక్ ఆఫ్ ఐపీఎల్ అండ్ నెక్స్ట్ వీక్ ఈ టైంకి నేను, రాహుల్ కలిసి ఐపీఎల్ ఫైనల్ కంటెంట్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాం. సో, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐపీఎల్ అండ్ కీప్ లిస్టెనింగ్ టు క్రికెట్ నగరం. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. ఫాలో us on Insta and Twitter. And until we see you again, tata and goodbye from Rahul and myself.